మొహమ్మద్ షమి టీమిండియా పేస్ సెన్సేషన్ ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో అత్యద్భుత ప్రదర్శన కనబర్చి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో కేవలం 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక షమి భారతదేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారానికి నామినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షమి పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే భారతదేశ అత్యున్నత రెండో క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు మొహమ్మద్ షమి పేరును నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రత్యేక అభ్యర్థనలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అవార్డు షమి అందుకుంటే 6వ టీమిండియా క్రికెటర్గా ఘనతకెక్కుతాడు. ఇంతకుముందు అర్జున అవార్డు అందుకున్న వారిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్లు ఉన్నారు. కాగా 33 ఏళ్ల మొహమ్మద్ షమి ఈ ఘనత సాధించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్కు సిద్ధమవుతున్నాడు షమి. తన సొంత పిచ్ను రెడీ చేసుకున్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్లో కనబరిచిన సూపర్ ఫామ్నే సఫారీ గడ్డపై కూడా చూపించాలని భావిస్తున్నాడు. పేస్కు అనుకూలించే ప్రొటీస్ పిచ్లపై షమి అద్భుతాలు సృష్టిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మొహమ్మద్ షమి అర్జున అవార్డుకు నామినేట్ అయ్యాడంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.